పెట్టకే మనసులో. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం ఆదాబ్. Let's now invite our Jabardast judges, the beautiful Roja garu. Laughing Bacha Nagbabu garu. ఇప్పటి వరకు మన జబర్దస్త్ లో ఫుల్ 2 గా ఎంజాయ్ చేసిన స్కిట్స్ కి సీక్వెల్ తో రాబోతున్నారు ఇవాళ మన టీమ్ లీడర్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే నాగబాబు గారు, రోజా గారు, ఇవాళ జబర్దస్త్ స్కిట్స్ అయితే ఓ రేంజ్ లో రెడీ అయిపోయాయి. కానీ ఒకళ్ళు ఉన్నారు, అంటే ఎందుకు ఏమిటి ఎలా అని ఎంత అడిగినా కూడా నేను వచ్చేస్తాను జబర్దస్త్ వచ్చేస్తాను అంటున్నారు. గట్టిగా కొంచెం అడుగుదాం అనుకుంటే మీరెక్కడ ఫీల్ అవుతారని నేను ఫీల్ అవుతున్నాను. నేను ఎందుకు ఫీల్ అవుతాను? దానికి జవాబు తెలియాలంటే ఆవిడని పిలిచేయాలి. లెట్స్ వెల్కమ్. హలో హలో హలో, నాకు ఇంట్రొడక్షన్ అక్కర్లేదు, నేనే నేర్చుకుంటా. నిహారిక. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, వానల్లే నువ్వు నేను చేరగా, అది వరదై పొంగి సాగరమవుతుందే. కొంచెం ఎక్స్ట్రా స్టెప్ వేసినా పడిపోతాను. ఇంత చిన్నగా ఉందండి మీ స్టేజ్, మాది ఎంత విశాలంగా ఉంటుంది తెలుసా? ఎక్స్క్యూజ్ మీ నిహారిక, సైజ్ గురించి మాట్లాడొద్దు, కంటెంట్ ఇంపార్టెంట్ అమ్మా. హలో రవి, నిజంగానే కామెడీ షో రవి. అనసూయ రాగానే కామెడీ చేస్తుంది. కామెడీ గురించి ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నా, ఇంతకీ ఎందుకు వచ్చావు నిహారిక? చెప్తారు అన్ని, మీరు అడిగిన వెంటనే చెప్పేస్తారు. మీరు అడిగి వచ్చారా మా షోకి? ఓకే అలా వచ్చావా? సరే నాగబాబు గారు అడిగితే చెప్తావుగా. సార్ మీరు అడగండి సార్ ఒకసారి. ఏమ్మా ఎందుకు వచ్చావు? మాస్టర్ నమస్తే. నమస్తే రజ గారు. అంటే ఇంత గట్టిగా అడిగితే ఏం చెప్తావు? ఎవరి ప్లాన్లు ఆడుకుంటే చిన్నపిల్లని చేసి తొక్కేస్తారు ఇక్కడ కూడా. ఇప్పటి వరకు ముచ్చటగా 3 సార్లు మతిమరుపు స్కిట్ చేశాడు మన అభి. చేసిన 3 సార్లు స్కిట్ కొట్టేశాడు. ఈసారి కూడా అదే స్కిట్ చేయడానికి వస్తున్నాను అంటున్నాడు. ఈసారి మరి స్కిట్ కొడతాడో లేదో చూడాలంటే లెట్స్ వెల్కమ్ అదరి అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, ఏమో అటు 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 అని నడకలు ఎక్కడికో, ఏమో సడేలేని అలజడేదో ఎలా మదికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతమందో. అబ్బో నువ్వు కాకపోతే ఇక్కడ హైదరాబాద్ లో అమ్మాయిలే లేనట్టు, మాకున్నారులేండి అమ్మాయిలు. చూసారు కదండి, రాను రాను ఇతను మతి మార్పు మరీ ఎక్కువైపోయిందండి. నేను భార్యనన్న విషయం మర్చిపోయి ఏదో బార్ గర్ల్ అనుకుని ఇదిగో డబ్బులు కూర్చోడం, డబ్బులు గురించి పక్కకు రా అనడం, ఏంటేంటో చేస్తున్నాడండి. ఆదివారం వస్తే చాలు బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వెళ్తానంటాడు. మిగతా రోజులంతా ఆదివారం అనుకుని ఇంట్లోనే ఉంటాడండి. మొన్న ఈ మధ్య పెళ్లికెళ్ళిన చుట్టాలన్న విషయం మర్చిపోయి పెళ్లి కూతురు మీద తాళి కట్టబోయాడు. తర్వాత వాళ్ళు కొట్టబోయేసరికి మేము పారిపోయి వచ్చేసాం అనుకోండి. మరీ పీక్ ఏంటంటే ఈ మధ్య మగాడన్న విషయం మర్చిపోయి చీరలు కొనుక్కుంటున్నాడండి. ఈయన కోసం నేను ఎక్కని గుడి లేదు, తొక్కని మెట్లు లేవండి. అవునండి, ఎక్కని గుడి లేదు, తొక్కని మెట్లు లేవు. అయినా మా చెల్లికి పెళ్లి కావట్లేదు. ఐశ్వర్యరాయ్ గారు మంచి సంబంధం ఉంటే చూడండి. కమల్ హాసన్ గారు మంచి సంబంధం చూడండి. శృతి హాసన్ గారు మీరు కూడా మంచి సంబంధం ఉంటే చూడండి. నిర్మలమ్మ గారు
నేను నీకు చెల్లిని కాదు, నువ్వు నాకు అన్నయ్య కాదు. అవును, ఉన్న ఒక్కగానొక్క చెల్లికి పెళ్లి చేయను నేను అన్నయ్యనే. శారదా ఏంటి ఎక్కడ నిలబడ్డావు? ఓహో, కెమెరామెన్ సైట్ కొడుతున్నావా? స్ట్రైట్ కెమెరా ఉందని ఇక్కడ నిలబడ్డావు అనుకో, నేను లేని టైంలో స్ట్రైట్ గా ఇంట్లోకి వచ్చేస్తాడు. లోపలికి వెళ్ళావు. కర్మ కర్మ నా కర్మ. చిచి, ఇలాంటి పెళ్ళాన్ని చేసుకున్నందుకు అసలు జీవితంలో పెద్ద తప్పు చేశానని బాధపడతాను. వంకాయలు టమోటాలు బెండకాయలు, వంకాయలు టమోటాలు బెండకాయలు. బాబు కూరగాయలు, టమాటాలు ఎంత? కిలో 60 రూపాయలండి సార్. వంకాయలు టమోటాలు బెండకాయలు. కూరగాయలు సార్. కూర్చోవా. పర్లేదు. టమాటాలు ఎంత? 60 రూపాయలు సార్. వంకాయలు బెండకాయలు టమోటాలు, వంకాయలు బెండకాయలు టమోటాలు. ఇదిగో కూరగాయల అబ్బాయి. అమ్మా, కూరగాయల అబ్బాయి వస్తే పిలవమని చెప్పానుగా. హలో, పరాయి అమ్మాయిని పక్కింటికి పిలిచడానికి అంత చెడ్డలమైన అలవాట్లు మాకు లేవు. మాకు పెళ్లిళ్ళు అయ్యాయి, మాకు పిల్లలు ఉన్నారు. ఎంత కిలో? 60 రూపాయలు. 40 60 40 60 40 చి, 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 ఇంత దిగజారిపోయింది ఏంటి ఇది? 40 రూపాయల కోసమా? శారదా, ఈ కూర చేయకుండా ఎక్కడ నిలబడ్డావు అంటే కెమెరామెన్ నాయుడు సైట్ కొడుతున్నావు కదా. లోపలికి వెళ్ళి వంట చేయి. చచ్చిపోతున్నాను. ఇంతకి బాబు ఎక్కడా? గబ్బర్ సింగ్ 2 షూటింగ్ లో ఉన్నాడు. నేను అడిగింది కళ్యాణ్ బాబు గురించి కాదు, మన బాబు గురించి. ఓ, మనకు బాబున్నాడా? మా ఆవిడ ఇలా ఉంటుందండి, కానీ వంటలు చేస్తుందండి అదిరిపోతాయండి. సోమవారం వంకాయ చేస్తుందండి, మంగళవారం మటన్ చేస్తే లొట్టలేసుకుంటూ తినాలనిపిస్తుంది. అంత బాగా చేస్తుందండి మా అమ్మ వంటలు. అబ్బా, చచ్చి ఎక్కడుందో తెలియదు కానీ నేను తినను అంటే బాబు తినరా అని చెప్పి నోట్లో పెట్టి మరీ వంట చేసేదండి మా వదిన. అమెరికా వెళ్ళిపోయింది. చాలు చాలు, ఇంకా ఎంతసేపు చెప్తావు? నా దగ్గర స్టార్ట్ చేసి అక్కడ ఇక్కడో వెళ్ళిపోయావు. ఇంకా వదిలిపెడితే ఇంకెక్కడ దానికి వెళ్తావో ఏమో. ఛీ! ఏంటో ఎవరి ఫ్రస్ట్రేషన్ ఎక్కడ తీస్తున్నారో ఏంటో. ఉమెన్స్ చేసి బాబు గారు మిమ్మల్ని అనుకుంటా. అబ్బా నేనే నాన్న. నాన్న రేట్రారా, ఎవరిని పడితే వాళ్ళ నాన్న అన్నావు అనుకో, మీ అమ్మ గురించి తప్పు అనుకుంటారా? నీ మతి మరుపు చల్లగుండా. ఏయ్ సురేష్, ఏంట్రా స్కూల్కి వెళ్ళలేదా? రాత్రి ఓడైన స్కూల్కి వెళ్తాడా? వెళ్ళు, మీ ఫ్రెండ్ వాడు వచ్చినట్టున్నాడు, ఆడుకో. వాడు నా కొడుకండి, నా కష్టార్జితం, నా స్వయం కృషి. వాడికి ఏదైనా చిన్న దెబ్బ తాకినా నేను తట్టుకోలేను తెలుసా. అంత ప్రేమ నా కొడుకంటే నాకు. ఏయ్, ఎవడ్రా నా కొడుకుని కొడుతుంది? ఇట్రారా నాన్న. ఏంట్రా నా కొడుకుని కొడుతున్నావు? ఏంట్రా నా కొడుకుని కొడుతున్నావు? అయ్యో, ఏంటండి అబ్బాయిని పట్టుకుని అలా కొడుతున్నారు? హలో, మీ అబ్బాయి మా అబ్బాయిని కొడుతున్నాడు, జాగ్రత్త. కర్మ కర్మ. నీ అబ్బాయి నా అబ్బాయి ఏంటండి? మన అబ్బాయి వాడు. మీ ఆయనకు విడాకులు ఇచ్చినప్పుడే అర్థమైంది నీ కన్ను నా మీద పడ్డదని. అయినా నీకు నా కొడుకు ఏంటి? వీడు నా కొడుకు. శారదా, ఎందుకు ఈ సురేష్ గారిని నేర్పిస్తున్నావు? నాన్న సురేష్, ఏమైంది నాన్న? ఈ డ్రామాలు ఇంటి దగ్గర వెళ్ళి చేసుకోండి. మా అబ్బాయిని కొట్టినందుకు మీ అబ్బాయిని ఇంటికి వెళ్ళి కొట్టుకోండి. కర్మ కర్మ కర్మ. నీలాంటి మొగుని చేసుకున్నాను చూడు, నా కర్మ. ఏమైందిరా నాన్న? ఆకలేస్తుందా? అమ్మని అడిగి అన్నం పెట్టిస్తానులే. ఏమే, పిల్లని కనగానే కాదు అన్నం అంట. తీసుకెళ్ళి అన్నం పెట్టు పాపం పిల్లోడికి. ఎవరమ్మాయి ఎవరికమ్మా? అనసూయ. ఆ, రే సురేష్, వేలేడంత లేవు, నువ్వు అనసూయతో ఏం పర్వాలే? అనసూయ చిన్న పిల్లోడు, వాడి జీవితాన్ని పాడు చేయకు ప్లీజ్. ఇట్రా చదువుకో. మా అమ్మ బుక్ ఎక్కడ పెట్టి మర్చిపోయా. బుక్ మర్చిపోయావా? ఎట్లా పుడతారా మతి మరపుతో? మతి మరపుతో చి చి చి. పద ఎత్తుకు, నువ్వే ఎత్తుకు, నేను ఎత్తుకుతా. అటెళ్ళు. దోచుకున్నంత వరకు చాలు, తొందరగా రా. మళ్ళీ ఇంటి ఓనర్ వస్తే మనం పట్టుకుంటారు. వెళ్దాం పదా. ఇటు ఇటు ఇటు. ఏమండి, ఏం చేస్తున్నారు? ప్లీజ్ అండి, పోలీసులు మాత్రం పిలవకండి. ఏదో పొట్టకూడు కోసం చేశానండి. అమ్మో అమ్మో అమ్మో, మీరే అనుకుంటే మీకు తోడు వీళ్ళు కూడా చెడిపోయేలా ఉన్నాడు. శారదా, ఏంటి
టవల్లో బట్టలతో పాటు డబ్బు నగలు అంటే పుట్టింటికి వెళ్ళిపోదామని ప్లాన్ వేసావు. హలో, మీ అమ్మ నాన్న పెట్టిన కట్నం ఎప్పుడో కడగనాకేసావు. ఇవి నా సొంత కష్టార్జితం. అలా పెట్టేసి లోపల తీసుకెళ్ళిపో. రారా, నీకు బుక్కులు కొనిస్తా. నేను బుక్కులు కొనిచ్చుకొని వస్తా. వీడికి ఎక్కడికి వస్తారు? ఇంటికి. ఇంటికి వస్తారు కదా, ఈ అడ్రస్ పెట్టుకొని చావండి. నేను మర్చిపోతానా? లేదు, నేనే మర్చిపోతాను. రారా. అర్రే అర్రే, ఏం చేస్తున్నావే? భర్త అడుగుజాడలే కదండి, భార్య నడవాల్సింది. నేను ఉన్నప్పుడు అడుగుజాడలోనే నడుస్తావు, లేనప్పుడు అడుక్కునేవని కూడా చూస్తావు. చంపేస్తా. ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు. సరే, మన పెళ్లికి పిలవలేదని ఫీల్ అవుతుంటారు. సరేనా అన్నయ్య గారు? ఇదేనా రావటం? అబ్బే లేదు, నిన్ననే వచ్చి సెట్ అంతా క్లీన్ చేసి ఆ మూలన పడుకున్నా. అన్నయ్య, మీ ఆవిడ గారా? లేదు, పక్కింటి ఆవిడ పక్కన ఉంటది కదా అని చెప్పి తోడు తెచ్చుకున్నా. ఎట్టకారం అన్నయ్య గారికి ఎక్కువే. మరి లేకపోతే మావిడితో కాక ఎవరితో వస్తాను? పదా. ఏమే, నువ్వు రావా? నాకు కొంచెం మొహమాటంగా ఉందండి. నేను ఉన్నప్పుడే మొహమాటం, లేకపోతే ఎవరితో లేచిపోదామని ఆరాటం. ఏమండి, వజన గారితో వెళ్ళి ఇల్లంతా చూసిరానా? ఇక్కడ మరి ఇది రాజా రావు బహదూర్ బంగ్లా. 64 గదులు తిరగాలంటే గంట పట్టుద్ది. ఉందే ముష్టి 2 గదులు చూడటానికి వెళ్తానంట. కూర్చో. అక్కడ కాదు, పైన. ఏడి మా ఫ్రెండ్ గారు ఇంకా రాలేదు. ఏమండి, ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్తారా? మీ ఇల్లా? ఇదే అండి. ఓ, ఇదేనా? సరే. నాన్న వీడోడండి మీ అబ్బాయి నన్ను నాన్న అంటాడు. అరే, మా చెల్లిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు. ఏమండి, ప్రయాణం కులసా జరిగిందా? ఇంట్లో అమ్మ నాన్నంత బాగున్నారా? ఏంటి ఒరే పరమేశు, ఒరే అంటున్నాడు. అప్పుడే చనువు తీసుకొని ఒరే అంటున్నాడు అంటే మా చెల్లి నచ్చేసినట్టే. ఏమ్మా, కాఫీ తీసుకురా. ఇదేనండి నా చెల్లి. రే ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను దాన్ని చేసుకోవడం ఏంటి? బాబు, మీరు అలా అనకూడదండి. మీరు దీన్ని చేసుకోండి. మీకు కావాలంటే మీ చెల్లిని నేను చేసుకుంటాను. రా. బాగా అయ్యో, పిచ్చి పిచ్చిగా ఉందా? అవునండి, నా చెల్లి అంటే నాకు పిచ్చి. అమ్మా, ఇప్పటి నుంచి నీకు తోడైనా నీడైనా అన్ని ఇతనే. ఏయ్, నా ఇంటికొచ్చి నా కళ్ళ ముందే అరే ఏమైందిరా నీకు? నాకంత అర్థమైంది. ఇది నీ పెళ్ళ, అది నీ పని మనిషి. పని చేసేదాన్ని పక్కలో పంచుకుందాం అనుకున్నావు. నీతి మాలిన కుక్క. కట్టవా వెళ్ళి. వామ్మో, ఇక్కడ ఉంటే నాకు పిచ్చెక్కేదా ఉంది. దామ్మ దా అమ్మానా? వామ్మో, ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే నాకు పిచ్చెక్కింది. ఏమే రాలే వెళ్దాం. అమ్మో, నేనుంటే పిచ్చిదాన్ని అయ్యేట్టున్నాను. ఏమండి, రండి. మతి మరుపుతానా? నేను నీ మొగుడేటే. మొగుడంట మొగుడు. నాకు పెళ్ళయింది, పెళ్ళం ఉంది. రష్మి, రష్మి. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఆ షేవింగ్ ఏంటి సగమే చేసుకున్నావు? మతి మరపు కదా, మర్చిపోయా మధ్యలో. పాయింట్స్ ఇవ్వడం కూడా మర్చిపోతారేమో జడ్జెస్, మరి తెలుసుకుందాం. నాగబాబు గారు. విలాస్, నిహారిక ఫస్ట్ టుడేస్ గెస్ట్. అవి బట్ అవి సీరియస్లీ పెళ్ళాన్నెలా మర్చిపోతారండి. ఇట్ వాస్ సూపర్ హిలేరియస్. మీది కూడా చాలా బాగుంది. అతడులో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ గుర్తొచ్చింది. కంగారు మేళం విషయం చచ్చిపోతానని. వెరీ నైస్, సూపర్. నాకైతే సడన్ గా ఎన్టీఆర్ గారి లాగా, సడన్ గా కృష్ణంరాజు గారి లాగా అది అంత ఫాస్ట్ గా చేంజ్ చేయడం చాలా కష్టం. అది చాలా బాగా అనిపించింది. మతిమార్పు అనేది టూ మచ్ గా ఉంది. నిజంగా ఇలాంటి మతిమార్పు ఇంట్లో ఉంటే మాత్రం అందరికి పిచ్చెక్కుతుంది. చాలా బాగుంది. ఆది పర్ఫార్మెన్స్ గానీ, మీది గానీ, మిగతా అందరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ టైం సీక్వెల్ కే కదా బాగా చేశారు. నాకు బాగా నచ్చింది ఫినిషింగ్. నువ్వు 2 సార్లు అటు షిఫ్ట్ అయిపోయి, ఫస్ట్ ఏమో వాడేమో అనసూయ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు, ఆది ఏమో రాముని తీసుకెళ్లిపోయాడు, పవన్ ఏమో నిన్ను తీసుకెళ్లిపోయాడు. కన్ఫ్యూజ్ అయిపోయి అందరూ. చాలా బాగుంది, ఆ ఫినిషింగ్ అదిరిపోయింది. జనరల్ గా ఎవరికైనా పిచ్చుంటే మనం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాం. అదే డాక్టర్ కే పిచ్చుంటే మనం పిచ్చి పిచ్చిగా నవ్వుకోవచ్చు. అలా పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పి. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS.
is sincere most డాక్టర్ మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ డాక్టర్ వైకుంఠం. నా స్టూడెంట్ ఏయ్ సిస్టర్ ఎస్ బ్రదర్, ఏమన్నా చెప్పండి బావా. ఇది హాస్పిటల్. ఓకే డాక్టర్. డాక్టర్ ఏంటి? నాకు ప్రాబ్లం ఉంది డాక్టర్. ఏంటి? నాకు నైట్స్ నిద్ర పట్టట్లేదు డాక్టర్. నేను ఇక్కడ పడుకోవడం మానేసాయి. బయట నా గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళు మనంత ఖాళీగా లేరు డాక్టర్. పని చేసావా? నేను ప్రాక్టీస్ అయ్యాను. మరి పేషెంట్ టెస్ట్ చేయడానికి వెళ్దామా? పేషెంట్ కంటే ముందు మీరు ఉత్తరానికి సమాధానం చెప్పాలి. 1 minute. చదవమంటారా? చదువు. నా పేరు అనసూయ. Okay. నేను జబర్దస్త్ లో యాంకర్ గా పనిచేస్తుంటాను. Oh. మొన్న ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చాను. Oh. ఎంత చేసినా జీవితంలో సాటిస్ఫాక్షన్ లేదు. ఎంతున్నా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. ఏదో కాదు, Ah. ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా కావాలనిపిస్తుంది. జీవితంలో మనకి ఏది ఇచ్చాడో దేవుడు దాంతో సంతృప్తి పరచుకోవాలి. ఎక్స్ట్రా లద్దమ్మా. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ప్రశ్న డాక్టర్. నా పేరు నిహారిక. Oh. ఇది నా వ్యక్తిగత సమస్య. డీజే కంటే జబర్దస్త్ నెంబర్ 1 గా ఉంది, ఎందుకు? ఇది నిహారిక వ్యక్తిగత సమస్య కాదు, Ah. తరుణ్ మాస్టర్ వ్యక్తిగత సమస్య. ఆయన రమ్మను, ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తా. ఓకే డాక్టర్. ఓకే సూపర్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఉత్తరం డాక్టర్. ఓకే. నా పేరు రోజా. రోజా గారా? Ah. రోజా. నా పేరు రోజా. ఏమండి? నేను జబర్దస్త్ లో జడ్జి గా పనిచేస్తున్నాను. Oh. నవ్వడంలో నాగబాబు గారు నన్ను డామినేట్ చేస్తున్నారు. బాగా నవ్వడం ఎలా? ఓ మై గాడ్. Ah. నెక్స్ట్ ఉత్తరం. నాలిక బయట పెట్టడం ఎలా అని నాగబాబు గారు రాసుంటారు. Okay. అది చదివావు అనుకో, రెండింటికి కలిపి సమాధానం ఇచ్చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఉత్తరం లేదు. అయితే దీనికి కూడా సమాధానం లేదు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా Sir. మన థియేటర్ ఎలా ఉంది? థియేటర్ ఓ మై గాడ్ సూపర్ గా దాంట్లో క్షణం మూవీ ఆడుతుందట. అనసూయ ఇరగదీసిందట. జనాలు ఒకటే వస్తున్నారు. ఫ్లోటింగ్ 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 ఫ్లోటింగ్. నేను దేని గురించి అడిగాను, నువ్వు దేని గురించి చెప్తున్నావు? నేను పక్క వీధిలో ఉన్న సంధ్య థియేటర్ లో క్షణం ఆడుతుంది, దాని గురించి చెప్తున్నాను డాక్టర్. నేను అడుగుతుంది అది కాదు. నేను అడుగుతుంది మన హాస్పిటల్లో ఉన్న ఆపరేషన్ థియేటర్ గురించి. దాని గురించి నాకేం తెలుస్తుంది డాక్టర్? 3 సంవత్సరాల కింద ఒకటి వచ్చి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే మీరు ప్లాస్టిక్ సర్జరీ అన్నారు. వాళ్ళు వెళ్ళి కేసు పెడితే వాళ్ళు వచ్చి సీజ్ చేశారు. అందులో ఉన్న పరికరాలు చెదలు పట్టాయో తుప్పు పట్టాయో నాకు ఎలా తెలుస్తుంది డాక్టర్? సరే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చూస్తావా? చూస్తాను. రిలీజ్ రండి, ఎలా చూస్తావు పిచ్చిదానా? నెక్స్ట్ పేషెంట్ కమ్ ఆన్. ఎలా ఉండండి ఆ పేషెంట్? పాయింట్ వేసుకున్న ఎలిఫెంట్ లా ఉన్నాడు. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఈ మధ్యన పొట్ట విపరీతంగా పెరిగిపోతుంది డాక్టర్. ఓకే. ఆ బైపాస్ సర్జరీ అంటే ఏదో చేసి కొంచెం. పిచ్చోడా, ఇంకా నువ్వు బైపాస్ సర్జరీ దగ్గరే ఉన్నావా? నీకు హైవే సర్జరీ చేస్తా. నర్స్ డాక్టర్ ఒక కత్తి తీసుకురా. కత్తి లాంటి నా చూపు నాకు కత్తి ఎందుకు డాక్టర్? పడుకో. ఈ కత్తి ఎందుకు డాక్టర్? పడుకో, ఆయనకి ప్రశ్నలు కావాలా సమాధానం కావాలి. ఓకే, వచ్చేటప్పుడు ఎలా వచ్చావు? ఆటోలో. వెళ్ళేటప్పుడు నేను ఏసీ అంబులెన్స్ లో పంపిస్తా. సీనియర్ మోస్ట్ డాక్టర్. యా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అయ్యో అలుపు. హలో రియలీ ఎస్టర్ డాక్టర్ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ వచ్చింది. నాకైతే ముద్దు నువ్వెందుకు పెట్టావు? గుడ్ న్యూస్ ఎవరికైనా గుడ్ న్యూస్ కదా డాక్టర్? సిన్సియర్ గర్ల్. గుడ్ న్యూస్ ఏంటి డాక్టర్? నాకు ఎంబీబీఎస్ లో సీట్ వచ్చింది. నీకు ఇప్పుడు ఎంబీబీఎస్? Yeah. మరి వాడు బతుకు ఎంబీబీఎస్ ఏనా? నన్ను ఇద్దరు మోసం చేశారు. ఏంటి ప్రాబ్లమ్? ఆర్ఆర్ ఇస్తున్నాడు ఇందాక నుంచి. అంటే ఆర్ అని ఇద్దరు ఆయన మోసం చేశారు డాక్టర్. ఆర్ అంటే ఎవరు డాక్టర్? ప్రపంచంలో జరిగే కొన్ని సృష్టి రహస్యాలు తెలుసుకోవాలని ట్రై చేయకు, అర్థమైందా? రాకేష్ రామ్ ప్రసాద్. మీరే అన్నమాట డాక్టర్. డాక్టర్ ఏమైంది? 3వ నెంబర్ బయట పైన ఉన్న పేషెంట్ కి ఆక్సిజన్ అందట్లేదు డాక్టర్. ఏం చేసావు ఇక్కడ? ఏం చేయలేదు. ఏం చేశాను? ఆక్సిజన్ ప్లగ్ తీసేసి ఫోన్ చార్జర్ పిన్ పెట్టింది ఆవిడ ఇక్కడ. నేనే పెట్టావు కదా?
ఓకే డాక్టర్. నెక్స్ట్ పేషెంట్ ఎవరు మీరు? నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. ఏయ్! ఎవరు మీరు? తరుణ్ మాస్టర్. తరుణ్ మాస్టర్ అంటే మీరేనా? నిజంగా బాగా సంపాదించినట్టున్నారు. ఏం సంపాదించిన నా ఇచ్చిన చెక్ ఇచ్చినట్టు చించుకుంటా పోతా ఉండా. ఏంటి మీ ప్రాబ్లం? డీజే నెంబర్ 1 అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారా? దీనికి నాకు ట్రీట్మెంట్ ఉంది. నేను అడిగిన దాన్ని సమాధానం చెప్పండి. మీకు ఇష్టమైన వస్తువు ఏది? పేపర్. ఎందుకు? తెగ చించుకుంటూ పోతా ఉంటా. మీకు ఇష్టం లేని వ్యక్తి ఎవరు? రోజా. ఏ? అస్తమానం నన్ను అన్న అంటది. మీకు ఎవరి మీద కోపం ఉందా? నా బాబు గారి మీద ఉంది. ఎందుకు? ఆయన నన్ను చూసి తెగ నవ్వుతుంటాడు. సరే, నేను ఇప్పుడు అడిగిన చాలా కీలకమైన ప్రశ్న. మీకు ఎప్పుడన్నా టూరిజం ప్లేస్ లో బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి? అన్నపూర్ణ స్టూడియో. ఎందుకు? డీజే సెట్ ఉండేది అక్కడే కదా. ఇష్టం లేని ప్లేస్? అన్నపూర్ణ స్టూడియో. ఎందుకు? జబర్దస్త్ సెట్ ఉండేది అక్కడే కదా. డాక్టర్ ఏంటి? మీరు నన్ను ఇప్పుడు ఇన్ని అడిగినారు కదా. ఓకే. నేను నిన్ను అడగొచ్చా? ఏంటి? డీజే నెంబర్ 1 అని చెప్పండి. డీజే నెంబర్ 1 అని చెప్పండి. డీజే నెంబర్ 1 చెప్పండి. ఇక్కడ చేరుచ్చగొట్టు. మీరు ఆడండి హరిక మేడం. నీకు విషయం తెలుసా? చెప్పండి. చిరంజీవి గారు 150 సినిమా చూస్తారా? నీకు విషయం తెలుసా? ఏంటి? చిరంజీవి 150 సినిమా కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? ఎవరు? నేను రప్పించోగా. నన్ను ఇద్దరు మోసం చేశారు. డీజే నెంబర్ 1 అని చెప్పు. నన్ను ఇద్దరు మోసం చేశారు. డీజే నెంబర్ 1 అని చెప్పు. నన్ను ఇద్దరు మోసం చేశారు. డీజే నెంబర్ 1 అని చెప్పు. డీజే నెంబర్ 1 అని చెప్పు. జబర్దస్త్ నెంబర్ 1. డీజే నెంబర్ 1. జబర్దస్త్ నెంబర్ 1. డీజే నెంబర్ 1. జబర్దస్త్ నెంబర్ 1. డీజే నంబర్ 1. జబర్దస్త్ నెంబర్ 1. డీజే నెంబర్ 1 డాక్టర్. డీజే నెంబర్ 1 డాక్టర్. జబర్దస్త్ నెంబర్ 1 పిచ్చోడా. మనిద్దరు కలిస్తే జోడీ నెంబర్ 1. ఓకే, సో రాకింగ్ రాకేష్ కిర్రా కార్పి స్కిట్ గురించి నిహారిక ఏమంటుందో విందాం. రాకేష్, నీ వాయిస్ నీకు ఎంత పెద్ద ఎసెట్ అంటే రాకేష్ ఒక్క సెకండ్ కి కూడా నువ్వు అవుట్ ఆఫ్ క్యారెక్టర్ వెళ్ళలేదు. సూపర్. ఐ హావ్ టు డూ దిస్. తరుణ్ మాస్టర్ ని వాడుకున్నారు కాబట్టి స్కిట్ లో. రోజా గారు, రాకేష్, జబర్దస్త్ లో మీ స్కిట్ కే నవ్వలేకపోతే నేను బయట వేరే ఏ స్కిట్ కి నవ్వగలను రాకేష్. నీకు ఈ క్యారెక్టర్ భలే సూట్ అవుతుంది తెలుసా. వాయిస్ టూ గుడ్. అండ్ ధనరాజ్ గారిని, గురువు గారిని అలా అనొచ్చా? నేను ఇద్దరు మోసం చేయరు. ఇద్దరు ఆర్లు అంటే నేను ఎవరా అనుకున్నా. రాకేష్ అండ్ రామ్ ప్రసాద్. సూపర్. నాగబాబు గారు, రాకేష్ ఆ చిన్న కుక్కలాగా అంటూ ఆ డాక్టర్ పిచ్చి డాక్టర్ క్యారెక్టర్ అది రాకేష్ తప్ప ఇంకెవరికి సూట్ అవుతుంది ఆ క్యారెక్టర్. గుడ్ స్కిట్, ఫుల్లీ ఎంటర్టైన్. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూజువల్ గా సినిమాల వరకు డబ్బింగ్ చెప్తే బాగుంటుంది. అదే డబ్బింగ్ ని రియల్ లైఫ్ లో కూడా కంటిన్యూ చేస్తే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. బాబు గారు నమస్కారం. రోజా గారు నమస్కారం. లైటింగ్ వచ్చినప్పుడే అర్థమైంది మీరు వచ్చారని. నిహారిక గారు ఇప్పుడైనా ఒప్పుకుంటారా డీజే కన్నా జబర్దస్త్ నెంబర్ 1 అని? మీకు కూడా నమస్కారం.
ఇంత అంటావా కొత్త పళ్ళు రాలిపోతే ఏమనుకుంటున్నావా ఇంత అంత పిల్లని చూస్తే ఏమనుకుంటది మనకి దేవుడు మంచి పిదిక్ ఇచ్చేదండి అది పిదిక్ కాదు ఫిజిక్ మనం ఇప్పుడు పెళ్లి చూపులు ఇప్పటికే లేట్ అయిపోతున్నాం 150 పెళ్లి చూపులు ఇది ఎన్నోదో చెప్పమన్నా పెళ్లి చూపులు అంతే సరిపోదు కదా పబ్లిక్ ఏమనుకుంటది మన గురించి ముదిరిపోయేది అనుకుంటది పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మనం వాయిస్ తింటేనే అమ్మాయి పడిపోదా అందుకని మనం డబ్బింగ్ తిని పెట్టి వెళ్తున్నాం అది మనం టైం అయిపోతుంది వస్తాను అది ఇప్పుడే టైం అయిపోతుంది అల్లుడు గారు వస్తా ఉన్నారు ఇంకా రాలేదేటి మీరు లంగాలో అల్లుడు గారు ఏంటి ఎంత లేట్ అయింది అంటే కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అడ్రస్ వెతకడానికి టైం అయిపోయింది ఓకే ఓకే ప్రయాణం బాగా జరిగిందా బాగా జరిగింది అల్లుడు గారు రండి రండి కూకోండి అమ్మాయిని పిలిపిస్తాను కూకోండి అల్లుడు గారు మీకేదో ఫోన్ వస్తున్నట్టుందండి హలో ఎవరండి నీకెన్నిసార్లు చెప్పదా మీ అమ్మాయి నాకు ఇష్టం లేదు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోను ఏమనుకుంటావు నువ్వు రే లబ్బే రే చంపేస్తా నేను నీకు 200 కోట్లుంటే నాకు 400 కోట్లునేరా ఏ లబ్బే ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ పెట్టారా లబ్బే అల్లుడు గారు వీడియోకి ఆడియోకి ఏదో తేడా ఉన్నట్టుందండి ఒక్క నిమిషం రే లబ్బే ఎక్స్ట్రా క్వశ్చన్ వేసావు అనుకో నీకు ఫాట్ ఉంటుందిరా లబ్బే ఏ సుజాత అమ్మాయిని తీసుకురావే మా అమ్మాయికి చిన్న స్టార్టింగ్ ప్రాబ్లం అండి మీరు కానీ పాట పాడారనుకోండి అందరితో కలిసిపోద్ది అనమాట మీకు ఎందుకు పాటలు వచ్చా వచ్చు పాట అల్లుడు గారు ఇది ఏ సినిమా లేదు అంటుంది అంటే అది శృతి సెట్ చేసుకుంటున్నా ఓకే ఓకే పాట పాడుతున్నాను మామగారు వినండి పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాలరాత్రికి చందమామకి మూడు పెట్టే మూడలోకం పాట నచ్చిందా ఇంకొక పాట అల్లుడు గారు ఇంకో పాట అంటే పాడండి పాట చింగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది దీని దిమ్మ అన్నమంతా కేరళలోనే ఉన్నదా అల్లుడు గారు మధ్యలో వాయిస్ మారింది ఒక్క నిమిషం రే లబ్బే మళ్ళీ క్వశ్చన్ వేస్తావు అనుకో గోనకేసి ఫాట్ ఉంటుందిరా లబ్బే ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నారు అల్లుడు గారు అంటే అడగడం మర్చిపోయాను ఇందాక ఏదో అడిగారు మీరు అమ్మాయి అంటే ఏం లేదు టిఫిన్లు తింటారా కాఫీలు తాగుతారా అని అడిగాను అనమాట ఇదిగో రండి ఇదిగో స్వీట్ నోట్ స్వీట్ తీసుకోండి అల్లుడు గారు అందుకే మా అమ్మాయి ఎలాగో చెప్పలేదు మీరు అంటే కొంచెం షేప్ అవుట్ అయిపోయింది కొంచెం పిసికితే బాగుండేది అంటే అదే లడ్డు గురించి మాట్లాడుతున్నాను అవును మామగారు ఇందాకేదో అడిగారు అమ్మాయి కదా అమ్మాయి కుందన బొమ్మ బంగారు బొమ్మ ఇత్తడి బొమ్మ థ్యాంక్స్ అల్లుడు గారు అయితే మా అమ్మాయి నచ్చింది అంటారు అల్లుడు గారు అయితే మా అమ్మాయిని కూడా ఒకసారి అడుగుతుంది నచ్చిందా లేదా అమ్మాయి నచ్చిందా అల్లుడు గారు నచ్చిందంటండి అల్లుడు గారు మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అంటే అది మామగారు పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడైతే ఏంటి రేపు చేసుకుందాంలేండి ఓకేనా ఇప్పుడు రేపా రేపు అంటే ఏర్పాట్లు అయ్యి మరి అల్లుడు గారు నేను అడగాలనుకున్నావా నేను ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి అల్లుడు గారు పర్సనల్ గా మాట్లాడతాడంట మనం వెళ్ళి టీ తాగుదాం పోయి అనుకున్నాడు అమ్మాయి నువ్వు నాడు
ఏంటి ముందే మాట్లాడేమనుకో దొరికిపోతావు కదా బాబు పెళ్లి అయిపోయాక ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు సార్ మీ పర్సనల్ మాట్లాడుకుని ఉంటే బాగోదు సార్ చెప్పేది వేరే జీతం తీసుకుంటావు కదా ఎక్కువ ఇస్తామో జీతం కట్టేస్తాం మేనేజ్ తీవయ్యా ఎంత మేనేజ్ చెయ్యి పెళ్లి అయ్యాక నేను కాలు దొట్టుకుని తిప్పుకుంటాలే రే బాయ్ ఓకే ఉంటున్నాను బాయ్. నేను మీకు నచ్చానా? ఆ పటాస్ ప్రకాష్ కి దుర్గారావు దొరికినట్టు నువ్వు నాకు దొరికావు. నిజం చెప్పండి, ఇప్పుడు నేను మీకు నచ్చానా లేదా? ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? చిచ్చి దీనికి సిగ్గులేదు. రుద్రమోహన్ అన్న నేను సంగతి చెప్తా. నిజం చెప్పండి, నేను నచ్చానా లేదా? మనిషివా దున్నపోతువా నువ్వు బజార్ దానివే. నువ్వు వాటితో తిరిగావు, వీటితో తిరిగావు, ఆ రాఘవతో తిరిగావే. చిచ్చి నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు. నీ కాలు కూడా నీ చేతులు ఇచ్చేస్తానే. మా నాన్న కూడా ఇప్పుడు నన్ను ఇలా తిట్టలే, మా అమ్మ కూడా తిట్టలే. కొత్తకో అట్లా ఏంటంటే ఏంటే అతను వెతవేటంటే మనకి దేవుని మంచి పిదికిచ్చారు కానీ వాయిస్ డబ్బే అవుతుంది. ఎంతవరకు మాట్లాడి నేను కాదు, వీడియో నాదే. అది డబ్బింగ్ అవుతుంది అనమాట. నేను మోసపోయాను. ఏం చేశాడు? అది కాదు మా కదా ఇప్పుడు ఏదే నీకు కదా చెప్తాను, నేను మాట్లాడతాను. ఏం జరిగింది అంటే మరి అమ్మాయి నా వాయిస్ అర్థం చేసుకోలేకపోయిందండి. అందువల్ల అంటే హలో అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాను. ఏది ఎతుకుతున్నది? ఏం మాట్లాడుతున్నావురా? అంటే నేను మాట్లాడుతున్నాను, అటు ఇటు చూస్తున్నది అయితే ఏదో బాధ వచ్చినట్టు ఉంది. బాధ కాదు మామూలుగా నేనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అమ్మాయి మన వాయిస్ మిత్ అన్నది అని ఎత్తుకుందండి. దేవుడు మనకి మంచి పిరికిస్తుంది కదండి, వాయిస్ దెబ్బ అవుతుంది మా కదా. దాంతో మనం డబ్బింగ్ అతిథిని పెట్టుకుని మేనేజ్ చేస్తున్నాం. ఎంతవరకు మాటలు నాయ అనుకుంటున్నాను మీరు? ఏదన్నాడ్రా? మామగారు నన్ను క్షమించండి, ఈ వాయిస్ నాది కాదు, వీడిది. వీడు నా డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎరా నత్తిపోగోడి నువ్వు మమ్మల్నే మోసం చేద్దాం అనుకున్నారా? బేస్ వాయిస్ చూసి మా అమ్మాయి నీకు ఇద్దాం అనుకున్నా. అంటే నీకు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే అది మామగారి. ఈ వీధిలో కానీ కనిపించావు అనుకో చంపేస్తా పో. ఇతే ఈ ఈదులో అయితే మామ కదా, అసలు ఈ ఊర్లోనే కనిపిస్తాను. వస్తాను. ఇదండి నేను కాదు. సార్ మీ అమ్మాయికి బేస్ వాయిస్ అంటే చాలా ఇష్టం కదా, నాది బేస్ వాయిస్. మీ అమ్మాయి నాకు ఇచ్చింది. రామ్మా నీకు మంచి సంబంధం చూస్తాను, వేరే సంబంధం. రాఘవ్ గారు, నేను యాక్చువల్లీ ఎవ్రీ టైం మీ స్కిట్ ఒక కార్టూన్ నెట్వర్క్ చూసినట్టు ఉంటుందండి. అంటే పర్ఫెక్ట్. అంటే ఒక్కటే మీరు తనని వెళ్ళి ఇలా కాల్తో తను ఎక్కువ హాహా అంటుంటే చేస్తారు కదా, అది డైలాగ్స్ ఏం లేవు, బట్ జస్ట్ టు సీ వెరీ కామిక్. నాకు నిజంగా కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నట్టు. ఐ హోప్ ఇట్స్ అ కాంప్లిమెంట్. Too good. And Avinash, I really like your comic timing. Really. Chamir అండి ఏమంటున్నారు రైడో నత్తి మాకోడి. I loved it. నాకు చాలా నచ్చింది. ఓకే గారు ఎప్పుడు రాఘవ్ పర్ఫార్మెన్స్ నాకు నచ్చుతుంది, ఎందుకంటే ఆ ఫేస్ ఇన్నోసెంట్ గా ఉంటుంది కాబట్టి ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా సెట్ అయిపోతుంది. రాఘవ్ గారి ఆ ఎల్లో ప్యాంట్ రెడ్ షర్ట్ కి ఆ నత్తిలాగా మాట్లాడటం గానీ, అమాయకంగా హెయిర్ స్టైల్ గానీ చాలా బాగుంది. సూపర్, చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఈరోజు నాగబాబు గారు ఐఎమ్ షూర్ ఈస్ వెరీ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్. ఏమంటారు విందాం. బాగుంది. ఫుల్ ఎంటర్టైనర్. నాకు అక్కడ అవినాష్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఇక్కడ కార్తీక్ ముందు నువ్వు చేసేది ఆ కన్ఫ్యూజన్ ఒకటి టోటల్ చాలా బాగా వచ్చింది. ఓవరాల్ గుడ్ స్కిట్. శాంతాబాయ్ మామూలుగానే అందరితో ఆడుకుంటుంది. అదే ఆటల పోటీలకు వెళ్తే ఎంత రచ్చ జరుగుతుందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. వస్తాడురేమో ముద్దు దంతాలతో గుమ్ముతాడురేమో అప్పడం గుండెలు భద్రం రేమో
టవల్ ఓ మై గాడ్ మీరు ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థమైంది మేడం గారు, బాబు గారు, మరియా నిహారిక గారు. చాలా మంది యాంకరింగ్ సూట్లు వేసుకుని చేస్తారు, కొంతమంది కోట్లు వేసుకుని చేస్తారు, మరి కొంతమంది షార్ట్లు వేసుకుని చేస్తారు. కానీ నేను ట్రెండ్ ను ఫాలో అవను, ట్రెండ్ ను సృష్టిస్తానన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను, టవల్ కట్టుకున్నాను. హాయ్ హలో నమస్కార్, దిస్ ఇస్ ఆసమ్ అప్పి. వెల్కమ్ టు లూలా టీవీ. మై బేబీస్ మై షో. మై బేబీస్ మై షాట్. మినరల్ వాటర్ అంటే క్లాస్ లేడీ, జనరల్ వాటర్ అంటే మాస్ లేడీ. వాళ్ళిద్దరికి మధ్య ఉన్న తేడాయే ఈ రోజు నా షోలో ప్రత్యేకమైన కాన్సెప్ట్. మరి షో స్టార్ట్ చేద్దామా మేడం? లెట్స్ వెల్కమ్ టు మిస్ లిల్లీ ఫ్రమ్ ఢిల్లీ. Shakalaka baby, shakalaka baby, look libato chaleda. Shakalaka baby, shakalaka baby, lapu chayato chaleda. Wow, Blackie, what a dressing style, what a towel. థ్యాంక్ యూ లిల్లీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. వచ్చేది ఎండాకాలం కదా, ఎయిర్ ఫ్రీ జోన్ లో ఉండాలని. ఓకే మేడం, చెప్పండి మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఇలా అందంగా రెడీ షోస్ లో పార్టిసిపేట్ చేయడం అంటే ఇష్టం. అలాంటి హ్యాండ్సమ్ కాల్సిన షోస్ లో పార్టిసిపేట్ చేయడం అంటే ఇంకా కత్తి లాంటి సమాధానాన్ని చెప్పారు క్లాస్ లేడీ. చెక్ ద సీట్, చెక్ ద సీట్. సారీ, టేక్ ద సీట్. సెకండ్ పార్టిసిపెంట్స్ ఎవరని ఆతృతగా చూస్తున్నారు కదా. మిస్సెస్ శాంతాబాయ్, ప్లీజ్ వెల్కమ్. दिसती छान, लाखात छान, नजरेचा वाहन, तीर कमान मारिती चक्रा, तुझा ग नकरा इकडून तिकडं मारिती चक्रा, चक्रा नकरा, चक्रा नकरा, चक्रा नकरा. शांताबाई, शांताबाई, శాంతాబాయ్. మేడం వెల్కమ్ టు లోలా టీవీ. నల్ల మొగపడ దూరం జరుగు. హగ్గిద్దాం అనుకున్నాను మేడం. హగ్ అంటే మగ్గుతో కొడతా. మీరు ఇంతకీ ఏం చేస్తారు మేడం? అంటే కాన్పు దగ్గర నుంచి మొదలెడితే పిల్ల మొగుల పంచాయతీ వరకు అన్ని చేస్తా. సంఘ సంస్కర్తగా ఉంటారన్నమాట. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చడం, ఆనందంలో ఉన్నప్పుడు పలకరించడం. నేను అదే చెప్పినా, నువ్వు అదే చెప్తాను. సరే సరే మేడం, మీరు ఇటువైపు కూర్చోండి ప్లీజ్. మేడం దయచేసి కాల్ కిందకు పెట్టండి మేడం. ఇట్లా పోతే లైవ్ లో పోదా? లైవ్ లోనే పోతాది మేడం, కానీ అలా కూర్చోకూడదు, సాంప్రదాయం కాదు. అమ్మాయిల చూడండి ఎంత డీసెంట్ గా కూర్చుందో. ఓహో, నువ్వు కూడా ఆ బాపతేనా? మేడం ఆ బాపతో ఈ బాపతో అనకూడదు, ఇది ప్రత్యక్ష ప్రసారం. ఇక్కడ ఏం జరుగుతుందో అది యథాతథంగా వెళ్ళిపోతుంది మేడం. అచ్చా, కాళ్ళు మీ మొగోళ్ళు అంతింతే, తెల్లతోలను చూడంగానే సపుక్కున పోతారు. కూర్చోండి, ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు మేడం. వెరీ గుడ్. ఇప్పుడు మీ గురించి మీరు ప్రేక్షకులకి ఇంట్రడక్షన్ ఇవ్వండి. మీ గురించి మీరు చెప్పుకోండి, మీ గురించి మీరు చెప్పుకోండి. లైవ్ కదా ఇది? ఎస్ ఎస్ ఎస్. శకుంతల, ఓ శకుంతల అక్క, టీవీలో కనపడతానా నేను? మన వాళ్ళందరికీ ఒకటే చెప్పు, ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక గద్దె కాడికి వస్తా, మీరు కూడా అక్కడికే రాలి. బాబోయ్, సీరియట్లు చెప్పలేదు నువ్వు. శకుంతల అక్క. శాంతాబాయి గారు, మేము చేస్తుందంతా టీవీలో చూస్తున్నారు, మీరు కూర్చొని ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మా శకుంతలకి హాయ్ చెప్పు. హాయ్ శకు డార్లింగ్. దాని పెళ్ళైంది. మేడం ఇందులో మీకు 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ అంతాక్షరి, అంటే మనం సరదాగా పాటలు పాడుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఒక పాట పాడతా. అయితే పాడు. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది. ఇక్కడ ఉన్నాయి కదా మంచి నీళ్ళు. దాహం తీర ఎవరిని బదనాలు చేస్తావు? అమ్మా ఇది పాటలో నాకు దాహం లేదు. మేడం ఇప్పుడు మీకు నా అక్షరం వచ్చింది, ఎవరు పాడతారు? అది పూసుకొని వచ్చి కింద బాగా తానే పాడమను. ఓకే లిల్లీ మేడం గారు మీరు పాడండి ప్లీజ్. నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిలా విలవిలా. శాంతాబాయ్ మీకు లా అక్షరం వచ్చింది. లాతో పాడాలి అంతే కదా? నలు దర్వాదలస్తరు బోనాలు పండకు వస్తారని రాకపోతే, నా సీతా పూలు గాజులు కొబ్బర గాజులు తెత్తరని తెకపోతే, ఆ తుర్రా 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 తుర్రా
తుర్రేడిది ఓకే ఓకే మేడం రాకింద రావద్దు రాతో స్టార్ట్ అయ్యే పాటలు పాడాలి. నేను ఏమని పాడినా తుర్రు అన్నారు లాస్ట్ లో. తుర్రుతోనే పాడమను. తుర్రుతో ఎలా పాడతారు సార్? ఎందుకు పాడమే? నువ్వు రాయితని పాడలే. మేడం 2 అక్షరాలతో ఉండదు. తుర్రు అన్నారా? తుర్రు బొర్రు కర్రు అంటే అవ్వదు ఇక్కడ. రాతో రాకింద రావద్దు వచ్చింది. మీరు ఉండండి మేడం. నీకు దానికైతే ఒత్తులు కలుపుతావు, నాకైతే ఉన్న ఒత్తులు తీసేస్తావు. నాకు ఎవరితోనూ సంబంధం లేదమ్మా. నేను ఈ ప్రోగ్రామ్ యాంకర్ ని. యాంకర్ లెక్కున్నావు, తువ్వాల కట్టుకొని వచ్చిన గలి చూడ. దిస్ ఇస్ ద కాల్డ్ లైవ్ షో. వాట్ ఆర్ యు టాకింగ్? లైవ్ లో పోతుంది అంటాను. తెలుగులో చెప్పు రాదు మరి. రమ్మని రమ్మని రామచిలక పిలిచెను ఈ వేళ. లా సార్ మళ్ళీ లా నా ప్రాణం మీదకి వచ్చింది లా. శాంతాబాయ్ మళ్ళీ నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. లా 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 డా 1 2 3 లాలు దర్వాద రస్తర్ బోన. మేడం ప్రతి దానికి లాలు దర్వాజ అంటే అవదండి. లా మీద 1,00,000 పాట. మళ్ళీ లా ఇచ్చినప్పుడు లా మీద పాట పడితే తప్పేందో. సార్ ఏదైతే ఏమైంది, ఫస్ట్ రౌండ్ విన్నర్ ఎవరు చెప్పేసేయండి. ఫస్ట్ రౌండ్ ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను. ఫస్ట్ రౌండ్ విన్నర్ ఈస్ మిస్ లిల్లీ. ఎవరు విన్నరు? మేడం మీరు పూర్తిగా ఏది వినరా? ఫస్ట్ రౌండ్ విన్నర్ మిస్ లిల్లీయా శాంతాబాయ? బ్రేక్ తర్వాత చెప్తానన్నాను, అప్పుడే కొట్టానంటే. కూర్చోండి. ఓకే వీఆర్ గోయింగ్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫస్ట్ రౌండ్. విన్నర్ ఎవరు చెప్పలేదు. విన్నర్ ఇంకెవరు? ద వన్ అండ్ ఓన్లీ శాంతాబాయ్. అదేలా సార్, కరెక్ట్ గా నేను కదా పాడా. ఇప్పుడు డామినేట్ చేసి ఇస్తాను అనుకుంటారా? తెల్లతోళ్ళనా? ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వచ్చామండి. పోదంపా. సెకండ్ రౌండ్ అంటే కదా. సెకండ్ రౌండ్ అంటే గ్రౌండ్ కి వెళ్ళి రౌండ్ లో కొట్టడం కాదు. కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళు విన్నర్స్ ఈ రౌండ్. అడుగు. ప్రపంచంలో ఏది గుర్తు చేసుకుంటే మీకు కొన్నంత కోపం కూడా పోయి ఆనందపడతారు? మేడం ఎన్ని రోజులకు చెప్తారు? తలకాయ కూర. వావ్ మై గుడ్నెస్, మొదటి ప్రశ్నకే కరెక్ట్ గా చెప్పారు. ఓకే అని చెప్పింది. లిల్లీ గారు మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదు. మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? సార్ నలుగురు పక్క అది ఫిక్స్ నలుగురు. ఆగు, నువ్వు ఆడదా గాడిదివే. బాయ్ ఫ్రెండ్స్ నలుగురు ఎందుకే నీకు? ఓ తోలు పెట్టినారు. నలుగురు బాయ్ ఫ్రెండ్స్ తిరుగుతారు. నువ్వు ఇలా షోలో పిలిపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్ అంటే లవర్స్ కాదు, నా కొలీగ్స్ వాళ్ళు. సూపర్ బెదరు లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. యాక్చువల్లీ నియార్కా ఇవాళ మన గెస్ట్ కాబట్టి ఇంతకీ ఎందుకు వచ్చా నియార్కా? మా నాన్న జబ్బు బాగా నొప్పి వస్తుందంట. రోజా గారు కొట్టి కాపాడదామని మధ్యలో దూరాను. సూపర్ అండి, ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. నాకు అది శకుంతల అక్కతో కెమెరా చూసి మాట్లాడేది అది చాలా నచ్చింది. వెరీ గుడ్. రోజా గారు మాస్ కాదు, ఊర మాస్ రచరవి. నీ డాన్స్, నీ ఎంట్రీ, నీ గెటప్ ఎవరిని బతకనే లేదు. అక్కడ వినోదిని కొట్టేసావు, ఇక్కడ యాంకర్ ని కొట్టేసావు. బాగుంది. నాగబాబు గారు అప్పారావు కాస్ట్యూమ్ నాకు బాగా నచ్చింది. వెరైటీగా ఉంది. సమ్మర్ కదా అందుకే అట. బాగుంది, గుడ్. ఇప్పుడు డామ్షరాజ్. సో మరి ఇవాళ డామ్షరాజ్ థీమ్ ఏంటి జడ్జెస్? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. ఎందుకంటే అందరికి ఫస్ట్ క్రష్ ఎక్కడ సక్సెస్ అవ్వదు కదా. సో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చూద్దాం. మమ్మల్ని లవ్ చేయడమే ఎక్కువ, మళ్ళీ ఫెయిల్యూర్స్ మీరు చేసి ఫెయిల్ అవ్వచ్చు కదా. ఫెయిల్ ఎవరికైనా ఫెయిలే కదా. సీను నువ్వేనా అంటున్నా? లవ్ మ్యారేజ్ చేసుకుని అంటే మనం పొగడాలని. తెలియదు కదా, ఫెయిల్యూర్ టేస్ట్ తెలియదు నాకు. వేరేం టేస్ట్ తెలుసమ్మా. సో ఇవాళ మన స్పెషల్ జూనియర్ గెస్ట్ అడుగుదాం. నియార్కా, హూ వాస్ గోనా కమ్ ఫస్ట్ డామ్షరాజ్ ఆడడానికి? రాఘవ్ గారు. Your time starts now. పవర్ స్టార్ గారి పాట.
ఉండండి చెప్తాను, ఉండండి. అదే సుస్వాగతం సినిమాలో పాట, ఉండండి చెప్తాను, ఉండండి చెప్పేస్తాను, నేను చెప్పేస్తా. ఉంది అది ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. చెప్పండి, పాడండి ఒకసారి. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటికే నిజానికున్నది ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. లేడీస్ సాంగ్ గీతాంజలి సినిమాలోదా, మధ్యలోదా? ఆయన అయితే చలియా 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 జైసారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే నడిరే ఈ పగలు చూడక. సో నాగబాబు గారు ఎంత టైం లో చేశారు? 1 minute 3 seconds. 1 minute 3 seconds. Well done, Raghu and team. నెక్స్ట్ అదిరే అభి. చలియా చలియా జైసారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే. Your time starts now. సూర్య చెంబు సింగం సినిమా Love failure songs. చెంబు చెంబు సింహం లవ్ ఫెయిల్యూర్ అర్థమైంది. చెంబు చెంబు లవ్ చేతి చెంబులోన చెయ్యేసి చెంబులో చేసి చెప్పడం ఏంటి సార్? ఏ కమాన్ అభి, అద్దుల్ అసలు యాక్టర్. సెన్స్ బ్లడ్ పడింది. రజనీకాంత్ సేమ్ మూవీ ఆల్మోస్ట్ ఇంకో పేరుతో ఇంకో హీరోతో ఉంది, అది చెప్పు. కల్నాయక్ మై లవ్ ఈస్ గాన్. దేవుళ్ళలో బాణం వేసి ఎవరు హార్ట్ చేస్తారు బా? అందరి బంధువయ్య ఫేస్ ముఖం గడ్డం మరి మాస్ ఇచ్చారన్న, మొత్తం మాస్. పాపం ఒక్కడు కూడా చెప్పలే, ఆగండి. గోంగూర తోటగాడ కాపు కాసా. కళ్ళు 7G బృందావన కాలంలో పాట. తలచి తలచి చూ నీ కళ్ళతోటి. ఇది సుర్తా. చెప్పండి మేడం, నిజంగా నాకు హెల్ప్ మీ. అదేంటి ఇవేంటి, ఇది ముక్క కళ్ళు. తొలిసారి అయ్య బాబోయ్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చెప్పా. నేను చచ్చిపోతా. 7G లో కళ్ళు మీద, 7G లో కళ్ళ మీద పాట ఉందా? కన్నుల భాషలు తెలియవులే, కన్నుల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే, చేతులు. అభి పర్ఫార్మెన్స్ చూసి పిచ్చెక్కిపోయింది ఆదికి. డిస్క్వాలిఫైడ్ అంట. డిస్క్వాలిఫైడ్ అభి పాపం. అదిరే అభిది అలా జరిగితే నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? నిహా రచ్చా. Music, disco, move it, slowly, slowly.
కావాల్సిన వాళ్ళే కదా పార్ట్నర్స్ లాగా రావాలి, ఎందుకు ఇంకెవరెవరో వస్తున్నారు? రిజెక్టెడ్ మీరు. నేను నీకు కొరియన్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇస్తా, చచ్చుకుంటావు చెప్పలేక. అంటే నిహా జబర్దస్త్ లో టాలెంట్ ఈజ్ మెయిన్. Your time starts now. చీమలు, సూదులు. ఏం చేస్తున్నాడు డాక్టర్? ఏం చేస్తున్నాడు అంటున్నా. ఇంజెక్షన్ పొడిచాడు. యా ఎప్పుడు ఇస్తారు ఇంజెక్షన్? కుక్క కరిచినప్పుడు ఇస్తారు. ఇంజెక్షన్ తర్వాత ఇంజెక్షన్ కాదురా బాబు, ఏం చేస్తున్నాడు ఆ పని చెప్పు. గుచ్చడం. గుచ్చి 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 చంపమాకి. అది లవ్ ఫెయిల్యూర్ కాదు సామి. గుచ్చి 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 గుండెలో గుచ్చి, మనసులో గుచ్చి 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 పెట్టినా పక్క పెట్టినా. బాహుబలిలో ప్రభాస్ తమన్నాకి ఏం చేశాడు? రాసిండు. అక్షరం. కాదు రవి, చెప్తే బస్తీ మీద సవాల్. టాటూ పచ్చబొట్టు చెరిగిపో. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరెనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే. ఎందుకే ఈ వేదన? రెడీ స్టార్ట్. ప్రేమ ప్రేమనే పాతదా? ఇళయరాజా గారి మ్యూజిక్. ప్రేమ ఎంత మధురం. ప్రియురాలు అంత కఠినం, ప్రేమ ఎంత మధురం. దంశలాట్స్ ఎంత మధురం, రచ్చ రవిగాడు అంత కఠినం. మన రచ్చరవి పర్ఫార్మెన్స్ ఒకటి, ఇంకెందుకు టైము వేస్ట్. ఆర్పి అండ్ రాకేష్. మాషాల్లా అరే బాగుందే పిల్ల ఊలాలా. రెడీ రాకేష్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మై లవ్ ఈస్ మాకు 31st నైట్ వచ్చినప్పుడు ఇంత మంచి డాన్స్ చేయొచ్చు కదా ఆర్పి, నువ్వు డీజే ఫినాలే గెలిచేస్తావు, ఇది మాత్రం చేస్తే. జబర్దస్త్ లో కూడా డాన్సర్స్ ఉన్నారు అని చెప్పి అంతే. మేము పిల్లల మీద పోటీకి రాదలుచుకోలేదు. హలో సిగ్నల్స్ లే, నేను బయటకు వచ్చి మాట్లాడతా. సెకండ్ వన్. 7 అబ్బా 7 కొండలవా నా బొంద. అయ్యో అయ్యో. గుడి గుడి గంటలు అంతా మీరే చేశారు నాన్న. అంతా మీరు. అరే అరే మీకు వచ్చేస్తారా బాబు? ఇప్పుడు కూడా ఆ పాట నీ నోట్లోనే నాటుతుంది ఆర్పి. బొమ్మరిల్లోనే అమ్మ వెళ్ళిపోద్ది వీలైతే 4 మాటలని. అప్పుడు ఒక సాంగ్ ఉంటది, ఎగిరిపడే. అరే వరుసగా అక్షరం యాక్షన్ చెప్పరా. నమ్మక తప్పని నిజమైన నువ్వికరావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. సో జడ్జెస్ మొత్తానికి ఎంత టైంలో పర్ఫార్మ్ చేశారు? 1 minute 50 seconds. షబ్బా, మొత్తానికి దంశరా చాలా ముగిసాయి ఈ రోజు. ఎవరు లీస్ట్ జడ్జెస్? రాఘవ్ గారు. ఇప్పుడు ఫటాఫట్ ఫన్. ఫటాఫట్ ఫన్ థీమ్ ఏంటి రోజా గారు? ఏం లేదు, వీళ్ళు అందరూ కూడా కొంచెం సోంబేర్ లాగా అయిపోయారు. కొంచెం ఎక్సర్సైజ్ ఇద్దాం. చెట్టు గట్టు చెరువు. చెట్టు గట్టు చెరువు. ఓన్లీ టీమ్ లీడర్స్. చెట్టు అంటే నించోటం,
గట్టు అంటే బ్యాండ్, చెరువు అంటే ఫుల్ గా కూర్చోవాలి. రెడీగా ఉన్నారా? ఓకే స్టార్ట్. గట్టు, చెరువు, చెట్టు, చెరువు, చెట్టు, గట్టు, చెరువు, చెరువు. ఓకే, తెలివైన వాళ్ళు రాఘవ్ గారు ఎక్సర్సైజ్ నుంచి తప్పించుకున్నారు. నెక్స్ట్ ఎవరు తప్పించుకుంటారో చూద్దాం. చెట్టు, ఫాస్ట్ ఫాస్ట్ గా. గట్టు, చెరువు, చెట్టు, చెరువు, చెట్టు, గట్టు, చెరువు, చెరువు. ఓకే రెడీ. చెట్టు, గట్టు, చెరువు, చెట్టు, గట్టు, చెరువు, చెట్టు, చెరువు, గట్టు, చెట్టు, గట్టు, చెరువు, చెరువు, గట్టు, చెట్టు, చెట్టు, చెరువు, చెట్టు, చెరువు. చెట్టు, చెట్టు, గట్టు, గట్టు, చెట్టు, చెరువు, చెట్టు, గట్టు, చెరువు, చెరువు, గట్టు. Congratulations, Racharavi! And now it's time for the scores. Team leaders on stage, please. Dance to the rhythm now. Dance to the rhythm now. Okay, so scores time. ముందుగా Rocking Rakesh and Kira Karpi score రోజా గారు. Rocket Raghav and team की రోజా గారు 2 points. ओ मेरा दिल लुट गई. Racharavi and team की రోజా గారు 2 points. మిగిలింది అదిరే అభి and team. అంటే ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ది డే goes to అదిరే అభి. ఇవాళ మన టీమ్ లీడర్స్ సీక్వెల్స్ చేశారు. కానీ నిహా ఎందుకు వచ్చావు పాపా? ఎవరైనా జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ ఎందుకు వస్తారండి? హ్యాపీ కొంచెం నవ్వుకోవడానికి. నేను అందుకే వచ్చా. ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే డీజే నుంచి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి జబర్దస్త్ నెంబర్ 1 షో అని నంబర్ చెప్పాలి. 1 షో అని చెప్పాలి. మీరు ఎంత లాయల్ గా ఉన్నారు. మేము మనస్ఫూర్తిగా డీజే నెంబర్ 1 షో అని మొన్న 31st కూడా చెప్పాం. యాక్చువల్లీ నిహారిక ఇక్కడ జబర్దస్త్ లైవ్ గా హార్ట్ఫుల్ గా నవ్వడానికి వచ్చిందంటే తెలిసిపోతుంది కదా. జబర్దస్త్ నంబర్ 1. బట్ ఎనీవేస్ ఎలా అనిపించింది ఇక్కడ లైవ్ గా ఇలా చూసే చేయడం? ఇట్ వాస్ సూపర్ ఫ్యాంటాస్టిక్. నేను యూజువల్ గా కూడా నవ్వుతాను. నేను యాక్చువల్లీ నాన్నతో వచ్చినప్పుడు ఆ కార్నర్ లో కూర్చొని ఐ లాఫ్. అంటే నాన్నకు గానీ రోజా గారు గానీ ఎంత రెస్పెక్ట్ ఇస్తారో బయట ఆడియన్స్ లో. ఐ నో వాళ్ళ జడ్జ్మెంట్ కి అండ్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ వాళ్ళ మధ్యలో కూర్చోడానికి. ఐ నో నేను అంత అసలు ఆ లెవెలే కాదు. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ ఒక స్మాల్ వర్డ్. నాకు ఎవరైనా నవ్వడం చాలా ఇష్టం. మీరు ఇన్ని లక్షల మంది నవ్విస్తున్నారు. ఐ జస్ట్ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ లైఫ్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ ఎనీవే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ జబర్దస్త్ టీమ్. ఇట్ వాస్ వెరీ స్వీట్. చాలా మంచి హోస్ట్ లాగా నన్ను ఏడిపికుండా చాలా మంచిగా ట్రీట్ చేశారు. మీరు కూడా రావచ్చు మా డీజేకి. మేము కూడా బాగానే ట్రీట్ చేస్తాం. Okay, now it's time for the big check. So 10,000 from Lalita Brand Rise and 15,000 from Jabardast goes to ఇవాల్టి మన performer of the day అదిరే అభి. Yo, ప్రతి చోట నాకే స్వాగతం. అందిస్తోంది జీవితం, పంచిస్తోంది అమృతం. సంతోషం నా చుట్టూ ఉండే లోకం. చిరునవ్వే నే చేసే సంతకం. And performer of the day poster chapter please. Dance to the rhythm now.
Dance to the rhythm now. And yes, ఇది ఇవాల్టి జబర్దస్త్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో జబర్దస్త్ గా కలుద్దాం. Until then, all of you take care, good night and keep laughing.